హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ టాపిక్ మీద మాట్లాడదాం అనుకుంటున్నా. ముందుగా ఈ వీడియో చూడండి. రాధా మనోహర్ దాసు మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో నెంబర్ 1లో ఉన్నారు. తెల్లారు లెగిస్తే యేసు ప్రభుని తిడతారండి ఈయన. తర్వాత ముస్లింలను తిడతారు. ఈయనకి కావాల్సింది మత విద్వేషాలు. ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన బ్రాహ్మణుడు కాదు, పంతులు కాదు. ఈయనకు ఒక వేదం రాదు, ఒక మంత్రం రాదు, ఒక తంత్రం రాదు, జనగణమన కూడా రాదు, వందే మాత్రం కూడా రాదు, మహాభారతం చెప్పలేడు, రామాయణం చెప్పలేదు, ఏమీ తెలియదు. ఒక బోగ్గాడు ఖాళీగా ఒకప్పుడు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు రోడ్ల మీద తిరిగేవాడు. మందు సిగరెట్లు అవి ఇవి తాక్కుంటూ వెధవ ఇప్పుడు వచ్చేసి మనతో ఇష్టాసారంగా మత విద్వేషాలు రెచ్చగొడతారు. నీకు ఏ మతం చెప్పింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నారు కదా, వీడన్నట్టు నాన్ వేసిన వాడు అన్నట్టు వీడిని వాడు అనాలి, గారు అనొద్దు. రాధా మనోహర్ దాస్కి మంత్రం రాదు, తంత్రం రాదు, భాగవతం రాదు, మహాభారతం రాదు, వాడికి ఏ వేదం కూడా తెలీదు. మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటాడు, అందులో ఏ అనుమానం లేదు. కానీ నాన్ వేషణ, నీకు తెలుగు తప్ప వేరే భాష రాదు, నీకెవడు ఉద్యోగం కూడా ఇయ్యడు, ఎందుకంటే టాలెంట్ లేదు. టాలెంట్ అంటే బోకు మాటలు మాట్లాడడం కాదు. సరే, నువ్వు సరిగా కనపడతావంటే నీకు బట్టతల, సినిమాలో యాక్ట్ చేయడానికి కూడా ఛాన్స్ రాదు. అయినప్పటికీ నీకు తెలుగు ప్రజలు ఏమేమి ఇచ్చారు? యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఇచ్చారు, డబ్బు ఇచ్చారు, పేరు ఇచ్చారు, లగ్జరీ లైఫ్ ఇచ్చారు. నువ్వు అర్హుడివి కాకపోయినప్పటికీ నువ్వు వాళ్ళకి ఏమిస్తున్నావు అంటే మత విద్వేషాలను ఇస్తున్నావు, నాన్ వేషణ తెలుగు ప్రజల నాశనం కోరుకుంటున్నావు. నీ వ్యూవర్షిప్ కోసం, నీ టాపిక్ కోసం నువ్వు చేయి, మంచి కంటెంట్ చేయి, ప్రజలకు అందరికి ఉపయోగపడే కంటెంట్ చేయి. అంతేగాని ఇదా నువ్వు చేసేది?